వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. తెలంగాణలో విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎన్పీడీసీఎల్ జగిత్యాల జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు నంబర్లు వేసి జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32,000 విద్యుత్ స్తంభాలకు ప్రత్యేక రంగులతో నంబర్లు వేస్తున్నారు. 33 kV స్తంభానికి పసుపు రంగుతో, 11 kV స్తంభానికి నలుపు రంగుతో నంబర్లను కేటాయిస్తున్నారు. అది తర్వాత జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేస్తారు. దీంతో విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరిస్తారు. విద్యుత్ స్తంభానికి ట్రాన్స్ఫార్మర్ ఎంత దూరంలో ఉందో తెలుసుకునేలా నంబర్ల ప్రక్రియను పగడ్బందీగా వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక లైన్ లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే దాని పరిధిలోని మిగతా లైన్ల సరఫరా కూడా నిలిపివేసేవారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయితే విద్యుత్ సమస్య ఉన్న ఒక్క లైన్ కు మాత్రమే సరఫరా నిలిపివేసి మరమ్మతు చేపట్టవచ్చు. అయితే జియో ట్యాగింగ్ కు జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చనున్నారు. ఈ విధానంతో సంబంధిత అధికారులు, సిబ్బంది సెల్ ఫోన్లలో సమాచారం వస్తుంది. అయితే దీంతో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే సంబంధిత అధికారుల సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రస్తుతం విద్యుత్ స్తంభాలకు నంబర్ల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నెలాఖరులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.